నా పేరు ప్రవీణ్ కుమార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ముందు మనం ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తుతి 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 స్తుతి, దేవానికి స్తోత్రం స్తోత్రం. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పిల్లలందరికీ బాగా అర్థమయ్యేటట్టు చూడండి. నేను చెప్పబోతున్నప్పుడు మీరు నాకు అన్నీ గుర్తొచ్చేటట్టు, నేను చెప్తున్నప్పుడు వాళ్ళకి అన్నీ అర్థమయ్యేటట్టు మీరే దయచేసి చూడండి. దేవుడి నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండం గ్రంథ విభజన. ఆదికాండమును 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో 4 సంఘటనలు, 1 నుంచి 11వ అధ్యాయం వరకు. రెండవ భాగంలో 4 వ్యక్తులు, 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు. మొదటి భాగంలో 4 సంఘటనలు: సృష్టి పతనం, జలప్రలయం, జాతుల విభజన. రెండవ భాగంలో 4 వ్యక్తులు: అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఇది ఆదికాండ గ్రంథ విభజన. ప్రవీణ్ అక్కడే ఉండి, పక్కన ఉండి. అందరికీ వందనాలు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం పేరు ఆదికాండ గ్రంథ విభజన. మొదటి భాగం ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న తండ్రి, ఈ పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, వినేవారికి గ్రహించే మంచి మనసుని ఇవ్వమని కోరుతూ యేసుక్రీస్తునామని ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం చెప్పుకునే పాఠం పేరు ఆదికాండ గ్రంథ విభజన. మొదటి భాగంలో 1 నుంచి 11 అధ్యాయాలు, 4 సంఘటనలు: సృష్టి పతనం, జలప్రలయం, జాతుల విభజన. రెండవ భాగంలో 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు. 4 వ్యక్తులు: అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. వెళ్ళు. వెయిట్ పేట అయ్యమ్మా. నా పేరు పీటర్సన్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నేను చెప్పేటప్పుడు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, వినేవారికి మంచి మనసు ఇవ్వండి తండ్రి. ఏసునామమున చిన్న ప్రార్థన ఉంటున్నాను తండ్రి, ఆమేన్. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండ గ్రంథ విభజన. మొదటి భాగం 4 సంఘటనలు, 1 నుంచి 11 అధ్యాయాలు. రెండవ భాగంలో 4 వ్యక్తులు, 12 నుంచి 50 అధ్యాయాలు. 1వ భాగంలో 4 సంఘటనలు: సృష్టి పతనం, జలప్రలయం, జాతుల విభజన. రెండవ భాగంలో 4 వ్యక్తులు: అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఇది ఆదికాండ గ్రంథ విభజన. నా పేరు చావా శ్రావ్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి, వినేవారికి మంచి మనసు దయచేయండి తండ్రి, ఆమేన్. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండం గ్రంథ విభజన. మొదటి భాగంలో 4 సంఘటనలు, 1
1 నుండి 11 వరకు. మొదటి భాగం సృష్టి పతనం, జలప్రళయం, జాతుల విభజన. రెండవ భాగంలో 12 నుండి 50 వరకు 4 వ్యక్తులు: అబ్రహాం, ఇస్సాక్, యాకోబ్, యోసేపు. వెరీ గుడ్. చెప్తావా ఏంట్రా? మీలో ఎవరైనా చెప్పి సాత్విక చెప్పిన తర్వాత ఇంకెవరికి ఉండదు ఛాన్స్, మీ ఇష్టం. లాస్ట్ ఫైనల్ స్పీకర్ రారా. మీ నాన్న నేను రాత్రి అంతా కూర్చోబెట్టి చదివించాడు. నీకు వచ్చిందా? కాదా? వెరీ గుడ్. నా పేరు సాత్విక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండం గ్రంథ విభజన. ఆదికాండం 2 భాగాలు విభజించవచ్చు. మొదటి భాగం 1వ అధ్యాయం నుండి 11వ వచనాలు. అధ్యాయాలు మొదటి 4 సంఘటనలు: సృష్టి పతనం, జలప్రళయం, జాతుల విభజన. రెండవ భాగంలో 12వ అధ్యాయం నుండి 50 వచనాలు. 4 వ్యక్తులు: అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. పైకి కింద రైట్. నా పేరు సౌమ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండం గ్రంథం విభజన. మొదటి భాగంలో 4 సంఘటనలు: 1, 2, 1 నుండి 11 అధ్యాయాలు. 1వ అధ్యాయం నుండి 11 అధ్యాయాలు. రెండో భాగంలో 4 సంఘటనలు, వ్యక్తులు. 12వ అధ్యాయము నుండి 50 వచనాలు అధ్యాయాలు. మొదటి భాగంలో సృష్టి పతనం, జలప్రయాణం, జాతుల విభజన. రెండో భాగంలో 4 వ్యక్తులు: యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. నా పేరు జావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. వినేవారికి గ్రహించుకునే మనసు. క్రీస్తు నామాన్ని
సంఘటనలు 1-11 అధ్యాయాలు. 1 సృష్టి, 2 సృష్టి పతనం, 3 జలప్రలయం, 4 జాతుల విభజన, 2వ భాగంలో 4 వ్యక్తులు, 12-50 అధ్యాయాలు. 1 అబ్రహాము, 2 ఇస్సాకు, 3 యాకోబు, 4 యోసేపు. ఆదికాండ గ్రంథ విభజన ఇదందరూ తెలుసుకోవాలి. వెరీ గుడ్. క్లాస్ కట్టండి పిల్లల.